మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఒకటిలో వసతులు లేక గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదిలో పైకప్పు పెచ్చిలూడి ప్రమాదకరంగా మారింది. ఏ క్షణంలో పైకప్పు కూలి పిల్లలపై పడుతుందోనని అటు పిల్లలు, ఇటు ఆయాలు భయపడిపోతున్నారు. ఐసీడీఎస్ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అంతేకాదు, కేంద్రంలో వండి వార్చేందుకు ఆయాలు లేకపోవడంతో అంగన్వాడీ టీచరే అన్ని పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మా ఊరు డబిల్పూర్ పర్సెంట్ అన్నది పిల్లలు నాకు 25 మంది నమోదు. 23 మంది వస్తారు, ఒకసారి 20 మంది గ్యారెంటీ 20 మంది వస్తారు. మాకు అంతా మంచిగా ఉంది. కానీ బాత్రూము, వంట రూమ్ సైడ్ నీళ్ళ పెచ్చులు నీళ్ళు పడుతున్నాయి. అది చేపిమని చెప్పినా కూడా చేపిస్తున్నారు మేడం వాళ్ళు, సూపర్వైజర్ వాళ్ళు. మనం నిన్ననే రాసుకున్నారు కూడా, అన్నీ ఎన్నెన్ని రిపేర్లు అన్నీ రాసుకున్నారు, చేపిస్తాను చెప్పారు. ఒకటి ఉంది నాకు, ఆయమ్మ లేదు మాకు. ఫస్ట్ సెంటర్, సెకండ్ సెంటర్, 2 సెంటర్లకు లేదు. రిటైర్మెంట్ అయింది వాళ్ళు. లేదంటే మొన్న రీసెంట్గా ఫస్ట్ నుంచే మానేసారు అనమాట. రిటైర్మెంట్ అయింది. మాకు కొత్తలను జల్దీ నమోదు చేస్తే బాగుండు. పెన్సిల్ కూడా ఊరిపి 2 సెకండ్లు ఆయమ్మ ఆడనే పైన ఆడనే వండుతుంది. జట్రా ఇట్లా జరిగింది అంతే. అదృష్టం బాగుంటే ఆమెకి ఏం కాలేదు. మన దాకా వస్తారు మాకు మంచిగానే భోజనం. తల్లులు వస్తారు. నాకు 13 మంది గర్భవతులు అయితే 8 మంది దాకా వచ్చి తినిపోతారు. బాలింతలు 6 మంది ఉన్నారు, 3 తినిపోతారు.